నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాంటి ఎంతమంది ప్రేమ, అభిమానాలను మీరు గెలుచుకోవటం అనేది నిజంగా మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీరు చేసుకున్న పుణ్యం. సార్, నాంపల్లిలో 1,00,000కు పైగా ఓట్లున్నాయి. బోగస్ ఓట్లున్నాయి. దాంట్లో ఫిరోజ్ ఖాన్ యుద్ధం చేసి 50,000 ఓట్ల దాకా తీయించాడు. బట్ మిగిలిన 50,000 ఓట్లలో తీయించడానికి కుదరక దానివల్లే పరాజయం పొందాను అని ఫిరోజ్ ఖాన్ ఎప్పుడన్నా అనుకున్నారా? 100%. 2,000తో ఓడిపోయినా అది బోకస్ ఓట్లే. 50,000 ఓట్లు మనం తీసినాం. దానికోసం నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, మా సిఇఓ తెలంగాణ వికాస్ రాజ్ గారికి, మా జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పిన. ఎందుకంటే 50% మార్పు వచ్చింది. 2009 నుంచి చెప్తున్నా బోకస్లు ఉన్నాయి. ఎవరు నా మాట వినరు. కోర్టులు వినరు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వినడు, సిఇఓ తెలంగాణ వినడు, జిహెచ్ఎంసి కమిషనర్ వినడు. కానీ ఈ టైం ఫస్ట్ టైం సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, స్టేట్మెంట్లో మా గవర్నమెంట్ లేదు, మొత్తం ప్రూఫ్లు పెడితే చాలా మంది ఆఫీసర్స్ అందరు ఆనెస్ట్ ఉన్నారు. 2009లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్, వేరే ఆఫీసర్స్ ఆనెస్ట్, ఎప్పుడు నేను కలిసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ఆనెస్ట్. ఓకే. కానీ ఈ టైం చేంజ్ ఎట్లా వచ్చింది? ఆనెస్ట్ ఆఫీసర్తో కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి సిస్టమ్కి చేంజ్ చేయడానికి. ఆ ధైర్యం ఈ ఆఫీసర్లో ఉన్నాయి కాబట్టి ఆ 50,000 పోయినాయి. ఆ 50,000 ఎందుకు ఆగినాయి? అది కూడా పోయేది. కానీ అసదుద్దీన్ ఓవైసీ, కేటీ రామారావు, హరీష్ రావు కంటిన్యూ సిఇఓ తెలంగాణకి కానీ జిహెచ్ఎంసి కమిషనర్కి కానీ పని ఆపు అని కాళ్ళు చేసినారు. వాళ్ళు పని మెల్లగా చేసినారు. నేను పోయి వాళ్ళకు కలిసి చెప్పిన, మీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, మీరు చాలా బాగా స్టార్ట్ చేసినారు, ఇప్పుడు స్లో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నాకు ఏం ఆన్సర్ ఇచ్చినారు చెప్పాలి? చెప్పండి. మాకు డబుల్ బెడ్రూమ్ వర్క్ ఇచ్చినారు, మాకు గృహ లక్ష్మి వర్క్ ఇచ్చేసినారు, మాకు వేరే డేటా కలెక్ట్ చేయమని వర్క్ ఇచ్చినాం, మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ, దానికోసం మేము స్లో చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చింది, 50 పోయినాయి, 50 ఉన్నది. ఆ అసదుద్దీన్ లంగా ఫెలో మొత్తం హైదరాబాద్ కి ఇచ్చేసి నాంపల్లిలో వచ్చి కూర్చున్నాడు. బీజేపీకి క్యాండిడేట్ కి వాడే సెలెక్ట్ చేసినారు, బీఆర్ఎస్ క్యాండిడేట్ కి వాడే సెలెక్ట్ చేసినారు, బీజేపీ క్యాండిడేట్ కి కిషన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెప్పించినారు, ఇక్కడ సంతోష్ దగ్గర నుంచి బీఆర్ఎస్ కి డబ్బులు ఇప్పించినారు. ఆ డబ్బుల్లో దొంగతనం చేసుకొని వీళ్ళ క్యాండిడేట్ మాజిద్ హుసేన్ కి డబ్బులు ఇచ్చినారు, మాజిద్ హుసేన్ తో డబ్బులు పెట్టించినారు. ముగ్గురు కలిసి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిసేసి 30 కోట్లు పెట్టి అసదుద్దీన్ ఇక్కడ కూర్చొని ఉట్టిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా ఇస్లాం గురించి మాట్లాడి ఈ దొంగ ఓట్లకు మేనేజ్ చేసుకున్నారు. పోలీస్ కూడా జబర్దస్త్ పని చేసింది. మా కమిషనర్ సాబ్ నీకు సల్యూట్, షిండాలియా జబర్దస్త్ కమిషనర్, ఇట్లా ఉండాలి. టిఎన్ సెషన్ అని చెప్పేది ఇప్పుడు రాజీవ్ కుమార్ అని చెప్తా, వికాస్ రాజు ఎస్, రొనాల్డ్ రాస్ ఎస్, అక్కడ ఇంకా ఒక ఆఫీసర్ ఉన్నారు సర్ఫరాజ్ ఎస్. మీలాగా ఆఫీసర్లు కావాలి, ఇమాందార్ ఆఫీసర్ కాదు, కొట్లాడే కరేజ్ ఉండాలి. దానికోసం నేను చెప్పేది అందరికి, నా ఫ్రెండ్స్కి చెప్పినా, అందరు పెండ్లాలు లవ్ చేస్తారా భయ్, ఏ పెండ్లం కొట్లాడుతుంది అది ఇంపార్టెంట్. అట్లనే అందరు ఆఫీసర్స్ ఇమాందార్, కానీ సిస్టమ్ చేంజ్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం ఆఫీసర్లు పేరు తీసుకున్నా కదా, వాళ్ళకు కరేజ్ ఉన్నది. ఓడిపోయినా నో ప్రాబ్లం, 50% మార్పు తెచ్చినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో టోటల్ 50,000 రిమూవ్ చేస్తా. నేను ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఏ అసదుద్దీన్ నువ్వు నాంపల్లిలో వచ్చి కూర్చున్నావా కదా, ఇప్పుడు నేను హైదరాబాద్లో వచ్చి కూర్చుంటా. నీ లోక్సభలో నీ దగ్గర 5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, 7 నియోజకవర్గాల్లో 5 లక్షలు ఉన్నాయి. దాని ఇంకా పని మొదలు పెట్టినా 15-16 ఫిబ్రవరి దాకా 5 to 6 lakhs ఓట్లు తీస్తా. ప్రెస్ కి మొత్తం తీసుకొని చూపిస్తా, నీకు మక్కా మస్జిద్ పిలిపిస్తా. కొద్దిగా ఆగు. సార్, నాకు ఫిరోజ్ భాయ్ అంటే చాలా ఇష్టం. బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. ఇక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం మీద, అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు, కానీ ఎక్కడో సీఎం రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్తో ఫోటో, మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన అక్కడ వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు.
అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కావాలా, అవసరం ఉందా అని ప్రజల్లో ఒక భావన ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నో అది ఒక మూసీ ప్రాజెక్ట్, ఉమ్, ఒక రెవల్యూషన్ తీసుకువస్తుంది ఆ ప్రాజెక్ట్. ఉమ్, సో అది 42 కిలోమీటర్స్ ప్రాజెక్ట్. అది ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఎండ్ అవుతుంది, ఇక్కడ కార్వాన్. సార్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కేటీఆర్. ఉమ్, ఇప్పుడు దానికి క్లోజ్ చేయాలి, ఉమ్, అది ఒక హిస్టరీ అవుతుంది. సో ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 42 కిలోమీటర్స్లో 30 కిలోమీటర్స్ ఈ లంగా ఫెలోస్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే. సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్తో జబర్దస్త్ ఉమ్, చాణక్య మైండ్ సెట్ అంటారు. ఉమ్, దెబ్బ రేవంత్ రెడ్డి ఎంఐఎంకి పెట్టుకోడు, అవును. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్, ఎంఐఎంకి రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్. ఓకే. అసదుద్దీన్ అంటే లంగా ఫెల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్తారు ఓకే. రాహుల్ గాంధీ. ఓకే. నా ముందునే 2 సార్లు చెప్పినాడు. ఓకే. భారత్ జోడో యాత్రలోనే నేను చెప్పిన, ఉమ్, చెప్పు నువ్వు ఇలా చార్మినార్ దగ్గర వచ్చినావు కదా రాహుల్ గాంధీ, ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పు అని చెప్పిన. ఉమ్, చెప్తే ఆయన ఏం చెప్పినాడు, ఫిరోజ్ ఎలక్షన్ లో వస్తే చెప్తా, ఇలా నేను భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నా, రైట్, మొహబ్బత్ కా పేగం, ప్రేమ మెసేజ్ ఇస్తున్నా, ఓకే. దానిలో మనం చెప్పవద్దు. చెప్పాల్సి. ఉమ్, ఇలా నేను డిస్క్రీట్, ఇంగ్లీష్ వర్డ్ ఆయన యూజ్ చేసిన, ఉమ్, డిస్క్రీట్ అంటే కింద కింద లెవెల్, లో 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 బేస్ లో మాట్లాడతా. ఓకే. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో వచ్చి చెప్తా అన్న. ఉమ్, నానాపల్లిలో వచ్చినప్పుడు చెప్పినాడు కదా, అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, yes. లంగా బ్రోకర్, ఉమ్, మా అమ్మ గాని నేను గాని చాలా నమ్మినాం. ఓకే. లంగా ఫెలో, వీడు బీజేపీకి ఏజెంట్, బీజేపీకి బి టీం, ఉమ్, మొత్తం ఇండియాలో తిరిగి మాకు పాడు చేస్తున్నాడని చెప్పినాడు రాహుల్ గాంధీ అవును. ఓపెన్ గా. ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ ఎంఐఎం వల్లే బీజేపీ గెలిచింది అక్కడ. అదే ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుంది, ఈ లంగా ఫెలో పోతున్నాడు, ఉమ్, 1-2% ఓట్లు తీస్తున్నాడు, ఎక్కడో 0.5 తీస్తున్నాడు. ఓకే. తీసుకొని రీజనల్ పార్టీస్ కి, మా మెయిన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి ధోకా చేస్తున్నాడు. ఓకే. బీజేపీతో డబ్బులు తీసుకుంటున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ తో తీసుకుంటున్నాడు. ఈ లంగా ఫెలో వీళ్ళకు ఎజెండా లేదు, మేనిఫెస్టో లేదు, ఏం లేదు. ఉమ్, దాని తర్వాత వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి, ఈ లంగా పనులు చేస్తారు కాబట్టి. సో రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఉమ్, ఒక మాస్టర్ స్ట్రోక్, ఓకే. చాణక్య స్ట్రోక్. అతనికి కూడా రేవంత్ రెడ్డికి కూడా ఉమ్, అసదుద్దీన్ అంటే ఇష్టం లేదు. సింపుల్, అవునా? ఆర్ఎస్ఎస్ కి చడ్డీ, ఉమ్, నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, నువ్వు లంగా దొంగ అని చెప్పినారు ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్. ఓకే. రేవంత్ రెడ్డి ఇడుస్తాడు, ఉమ్, కేసీఆర్ ముఖ్యమంత్రికేనే ఇడవాడు. 20 వీడు ఎవరు అసద్, వీడు ఎవరు అక్బర్? అసద్ అక్బర్ ఎందుకు వదులుతాడంటే? ఏ, చిన్న పిల్లలు మా రేవంత్ రెడ్డి అన్న ముందు. ఓకే. సింపుల్. ఉమ్, సో లేకుంటే ఫస్ట్ కమెంట్ చేసేది ఓకే. నేనే అడుగుతా రేవంత్ రెడ్డికి అన్నాకి పోయి, ఉమ్, ఏం రేవంత్ రెడ్డి అన్న ఉమ్, ఎలక్షన్ ముందు ఇంత మాట్లాడి ఈ దొంగలతో ఎందుకు కలుస్తున్నావా చెప్తా. ఉమ్, కానీ నాకు తెలుసు అది చాణక్య స్ట్రోక్, ఓకే. మాస్టర్ స్ట్రోక్. ఆ లంగాకి లంగా డ్రామా చేయాలి, ఓకే. మస్తు డ్రామా చేస్తాడు మా రేవంత్ రెడ్డి అన్న, ఓకే. సూపర్. ఓకే సార్.